అయోధ్యలో రామమందిర ప్రారంభోత్సవం సందర్భంగా దేశంలోని ఆలయాలు పుణ్యక్షేత్రాల్లో స్వచ్ఛతా కార్యక్రమాలు నిర్వహించాలని పిలుపునిచ్చారు ప్రధాని మోదీ. దీంతో హైదరాబాద్ బషీర్బాగ్ కనకదుర్గ ఆలయంలో స్వచ్ఛతా కార్యక్రమంలో పాల్గొన్నారు కేంద్ర మంత్రి, తెలంగాణ బీజేపీ చీఫ్ కిషన్ రెడ్డి. బీజేపీ నేత చింతల రామచంద్రారెడ్డి ఆలయ పరిసరాల్ని ఊడ్చి చెత్తనెత్తేశారు. నీటితో ఆలయ గోపురాల్ని కడిగారు. తర్వాత విగ్రహాల్ని శుభ్రం చేశారు బీజేపీ నేతలు. Come back. Come back. Madam, మీరు ఎంకరాకి వచ్చేసండి. ఐదు వందల సంవత్సరాల నుంచి కూడా ప్రపంచంలో ఉన్నటువంటి హిందువుల యొక్క ఆకాంక్ష నెరవేరేటువంటి సమయం ఆసన్నమైనది. కోట్లాది మంది ప్రజలు 22వ తేదీ కోసం ఎదురు చూస్తున్నారు. దేశంలో ఉన్నటువంటి అన్ని దేవాలయాలలో కూడా స్వచ్ఛ అభియాన్ కార్యక్రమం చేయాలని, దేవాలయ పరిసర ప్రాంతాలు పరిశుభ్రం చేయాలని ప్రియతమ ప్రధానమంత్రి శ్రీ నరేంద్ర మోడీ గారు పిలుపునిచ్చారు. దేవాలయ స్వచ్ఛ అభియాన్ కార్యక్రమంలో స్వచ్ఛందంగా పాల్గొంటున్నారు. అందులో భాగంగా ఈరోజు హైదరాబాద్లోని బషీర్బాగ్ వద్ద ఉన్నటువంటి కనకదుర్గమ్మ వారి దేవాలయంలో ఈ స్వచ్ఛ అభియాన్ కార్యక్రమం అందులో భాగంగా చేపట్టడం జరిగింది. అన్ని వర్గాల ప్రజలను కూడా కోరుతా ఉన్నాను, మీ ప్రాంతాలలో ఉన్నటువంటి అన్ని దేవాలయాల్లో కూడా ఈ స్వచ్ఛ అభియాన్ కార్యక్రమంలో పాల్గొనండి. ఈ యొక్క దేవాలయాలు పరిసర ప్రాంతాలు పరిశుభ్రం చేయండి. మనం అందరం కూడా ఏదైతే ఒక ఆధ్యాత్మికమైనటువంటి భావనతో నరేంద్ర మోడీ గారు 12 రోజుల పాటు అనుష్ఠానం ఏదైతే చేపట్టడం జరిగిందో, కఠోరమైనటువంటి దీక్ష చేపట్టడం జరిగిందో, వారికి కూడా మద్దతుగా మనమందరం కూడా అనేక కార్యక్రమాలు తీసుకోవాల్సినటువంటి అవసరం ఉంది.